మా సార్ వాళ్ళు కట్టించిన కొత్త ఇంటికి కరెంట్ పని చేసిన వాళ్ళతో మా బాబా ఈ రోజు రచ్చబెట్టుకుని అసలు ఏం జరిగిందో చూపిస్తా చూసేయండి. ఈ ప్లగ్ దగ్గర ఉన్న ఒక స్విచ్ ఆన్ చేస్తే ఫ్లోర్ మొత్తం లైట్లు ఆపోతున్నాయి. ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కునేదానికి వేరే కరెంట్ వాళ్ళని అయితే పిలిపించాడు అనమాట. ఈ రోజు వచ్చిన వాళ్ళు నన్ను ఒక చార్జర్ అయితే తీసుకురమ్మని చెప్పారు. దాన్ని ఆ ప్లగ్ లో పెట్టి ఆయన ఛార్జింగ్ అయితే పెట్టారు అనమాట. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మాత్రం బాగానే ఉంది, ఆన్ చేస్తే మాత్రం లైట్లు మొత్తం ఆపోతున్నాయి. ఈ కువైటీలలో ఆల్మోస్ట్ ఒక్కో ఫ్లోర్ కి ఒక్కో మెయిన్ బోర్డు అయితే ఉంటది అనమాట. ఇందులో కనెక్షన్స్ వచ్చేసి ఎలా పడితే అలా రాంగ్ గా ఇచ్చేసారనమాట. మా బాబా పిలిపించిన కొత్త ఎలక్ట్రీషియన్ లో ఈయన సీనియర్ ఆ లైట్లన్నీ ఆన్ చేసి దీంట్లో ఉండే ఎన్సీబీ ఏది పడిపోతుందో చెక్ చేశాడు అనమాట. కార్లు వెళ్లేదానికి వచ్చేదానికి సెటర్ కూడా పని చేయట్లే. వాళ్ళు చేసిన తప్పుకి నాకు కూడా ఈ రోజు పనిష్మెంట్. పిల్లలు లోపలికి రాకుండా కాపలా ఉంటూ వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి మొత్తం పని అయిపోయిన తర్వాత నీట్ గా చేశారు లేదా అని చెప్పి చూసుకో అని చెప్పి కాపలా పెట్టిపోయారు. షార్టేజ్ వచ్చి ఏమైనా కాలిపోతే లైట్లు అని చెప్పేసి మొత్తం ఫ్లోర్ అంతా లైట్లు ఆఫ్ చేసామన్నారు. చెల్లితో లైట్లు వేసి ఆ ప్రాబ్లం కనిపెట్టి నీట్ గా ఫిక్స్ చేసేసాడు. మా బాబా కొన్ని కోట్లు డబ్బులు పోసి ఇల్లు కట్టించాడు. ఇంట్లో చేరి 3 నెలలు గడగాల పదే షార్టేజ్లు వచ్చేసి ఇట్లా లైట్లు కాలిపోతుండేసరికి కోపంలో తట్టుకోలేక తిట్టేశాడు అనమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే నీట్ గా ఫిట్ చేసేసి వెళ్ళారు. లైట్లు తీసుకొని వచ్చి కాలిపోయిన దగ్గర నేనే బిగాలి. నా సాగుకు వచ్చి గొడవ అయితే మంచిగా జరిగింది. చూసారు కదా, వీడియో అనిపించింది కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.